చాలామంది లేడీస్ ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత వాళ్ళ పొట్ట ఇంకా థైస్ నడుము ఈ చుట్టుపక్కల గీతల్లాగా తెల్ల తెల్ల చారలాగా స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవి చూసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా లేడీస్లో మాత్రమే కాదు, ఎవరైనా జెంట్స్లో అయినా లేడీస్లో అయినా ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి ఆ ఒబేసిటీ నుంచి సడన్గా వెయిట్ లాస్ అనేది అయిన తర్వాత వాళ్ళ బరువు అనేది ఒక్కసారిగా తగ్గిన తర్వాత కూడా వాళ్ళ బాడీ ముందు కూడా వాళ్ళ థైస్ నడుము మీద కూడా ఇటువంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటిని చూసి అసలు వీటిని పూర్తిగా తగ్గించుకోవడం ఎలా, ఏవైనా క్రీమ్స్ వాడాలా లేదా ఏదైనా ట్రీట్మెంట్స్ చేయించుకోవాలా అని ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ టు షౌరా. అసలు స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏంటి? మన చర్మంలో 3 పొరలు ఉంటాయి. అందులో ఫస్ట్ బయటకు ఉన్న లేయర్ని వచ్చి ఎపిడర్మిస్, మిడిల్ లేయర్ని వచ్చి డర్మిస్, లోపల లేయర్ని వచ్చేసరికి ఎండోడర్మిస్ లేదా ఫ్యాట్ లేయర్ అంటారు. ఈ మిడిల్ లేయర్ ఉంది కదా, అదే డర్మిస్. ఈ డర్మిస్లో వచ్చేసరికి కొలాజిన్, ఎలాస్టిన్ అనే ఫైబర్స్ ఉంటాయి. మన బాడీ అనేది ఎప్పుడైనా సరే మన చర్మం గట్టిగా లాగబడినా లేదా సడన్గా కుచించుకుపోయినా, అంటే వెయిట్ లాస్ అయినా సడన్గా స్ట్రంక్ అయినా లేదా గట్టిగా లాగబడినా ఉన్నదానికన్నా ఎక్కువ వెయిట్ పెరిగినా సరే మన ఆ ఎలాస్టిన్, కొలాజిన్ అనే ఫైబర్స్ అనేవి చిరిగిపోతాయి అనమాట. సో అవి అక్కడ కట్ అయిపోయి చిరిగిపోయి స్కిన్ అనేది సాగిపోవడం వల్ల ఆ చిరిగిపోయిన మరకలు అనేవి మార్క్స్ లాగా స్ట్రెచ్ మార్క్స్ అంటారు. అందుకే సాగడం వల్ల వచ్చే మార్క్స్ అనేవి ఉండిపోతాయి. అలా అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయి? ఇది ఎవరిలో అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్, అలాగే డెలివరీ అయిన వారు, సి సెక్షన్ అయినా కానీ నార్మల్ డెలివరీ అయినా సిజరీన్ అయినా ఎవరిలో అయినా సరే ఈ స్ట్రెచ్ మార్క్స్ కనిపించవచ్చు. ఇంకా అలాగే ఎక్కువగా సడన్గా బరువు పెరిగిన వాళ్ళు, లేదా సడన్గా ఆల్రెడీ ఉన్న బరువు నుంచి సడన్గా బరువు తగ్గిపోయిన వాళ్ళు, ఇంకా యంగ్ ఏజ్లో సడన్గా హైట్ అనేది పెరుగుతున్న వాళ్ళు, ఇంకా చాలా తక్కువ టైంలో జిమ్లో మజిల్ అనేది డెవలప్ చేస్తూ ఉంటారు కదా, అది తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ అనేది చూపించేవాళ్ళు. అంటే ఏదైనా సడన్గా ఒక్కసారిగా జరిగితే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి వాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎలా కనిపిస్తాయి? కొత్తలో అయితే ఈ స్ట్రెచ్ మార్క్స్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి పింక్, పర్పుల్, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటంటే తర్వాత అవి కొంచెం ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు అయిపోయేసరికి అవి లైట్ కలర్లోకి చేంజ్ అయిపోతాయి, వైట్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ స్టేజ్లో అంటే పింక్, పర్పుల్, బ్రౌన్ ఇలాంటి ఈ కలర్స్లో ఉండేటప్పుడు కనిపిస్తాయో మనం ఆ టైంలో కానీ స్టార్టింగ్ స్టేజ్లో కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే దీని నుంచి పూర్తిగా బయటపడిపోయి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అసలు కంప్లీట్గా 100% స్ట్రెచ్ మార్క్స్ నుంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందా, విముక్తి వస్తుందా అంటే ఇది చాలా మందికి ఉన్న పెద్ద డౌట్. ఇది నిజంగా చెప్పాలి అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అసలు ఈరోజు ఉన్న మన టెక్నాలజీలో కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఒక 70 to 90% మాత్రమే రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకు అసలు స్ట్రెచ్ మార్క్స్ వచ్చి ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు అయిందంటే స్ట్రెచ్ మార్క్స్ ఏజ్ బట్టి, ఇంకా మన బాడీ టైప్, మన స్కిన్ టైప్, ఎస్పెషల్గా చెప్పుకోవాలంటే మన స్కిన్ టైప్ని బట్టి, అలాగే మన బాడీ తీసుకునే దాన్ని బట్టి మనం అసలు ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తున్నాము ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? డెలివరీ తర్వాత చాలామంది లేడీస్లో ఈ సమస్య అనేది స్ట్రెచ్ మార్క్స్ అనేది ఒక పెద్ద సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కదా ఎప్పుడైనా. సో అందువల్ల ఎప్పుడైనా సరే డెలివరీ తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎక్కువగా కనిపించకూడదు అనుకుంటే మనం సడన్గా వెయిట్ గెయిన్ అనేది పెరిగిపోకూడదు. మనకు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఈ టైంలో వెయిట్ పెరుగుతారు, బేబీ వెయిట్ కూడా మీ దాంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అంటారు కదా అని చెప్పి ఇదే ఛాన్స్ జీవితంలో ఎప్పుడు వెయిట్ పెరగొద్దు అంటారు, ఇప్పుడు మాత్రం వెయిట్ పెరగమంటున్నారు అని చెప్పి మొత్తానికి ఒక 1 మంత్కి 3 kgs 2 kgs నుంచి 3 kgs వెయిట్ పెరగమంటే మనం మాత్రం చాలా ఫాస్ట్గా 5 kgs 6 kgs కూడా వెయిట్ గెయిన్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. సో అలా సడన్గా ఎక్కువగా అనేది వెయిట్ పెరిగిపోకూడదు. అలా సడన్ వెయిట్ పెరిగిన వాళ్ళు స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో డాక్టర్స్ చెప్పిన ప్రకారంగానే వెయిట్ అనేది గెయిన్ అవ్వాలి, అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది, సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం అనేది తర్వాత కూడా డెలివరీ తర్వాత కూడా స్ట్రెచ్ మార్క్స్కి కారణం అవుతుంది. ఎందుకంటే మన స్కిన్ ఎక్కువగా సాగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి వాటర్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. కనీసం 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల స్కిన్లో ఎలాస్టిసిటీ అనేది కాస్త మంచిగా పనిచేస్తుంది. సో ఈ ఎలాస్టిసిటీ అనే సాగే తత్వం అనేది బాగా ఉంటే అది చిరిగిపోవన్నమాట. ఆ ఫైబర్ అనేది
కొలాజిన్ ఫైబర్ అనేవి చిరిగిపోవు స్కిన్లో ఉండేవి. సో అవి చిరిగిపోకుండా ఉంటే మనకి సాగి ఉంటాయి తప్ప మళ్ళీ తిరిగి సెట్ అవుతాయి, తిరిగి కాంట్రాక్ట్ అవుతాయి. అంతేగాని చిరిగిపోతే మాత్రం స్ట్రెచ్ మార్క్స్గా ఉండిపోతాయి. సో అందుకని వాటర్ తీసుకోవాలి కరెక్ట్గా తగినంత. ఇంకా ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలాజిన్ తయారవడానికి హెల్ప్ చేస్తుంది. సో అందువల్ల పాలు, పన్నీరు, గుడ్లు, పప్పులు, చికెన్, ఫిష్ ఇలాంటివన్నీ బాగా తీసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా విటమిన్ సి కూడా కొలాజిన్ తయారవడానికి హెల్ప్ చేస్తుంది. సో అందువల్ల నిమ్మకాయ, జాంకాయ, ఉసిరికాయ, క్యాప్సికమ్ ఇటువంటి ఫుడ్ని, ఆరెంజ్, ఇలా విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా కొలాజిన్ అనేది త్వరగా తయారవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకా జింక్, ఇంకా విటమిన్ ఈ అనేది చర్మం రిపేర్ చేసుకోవడానికి, తనకు తానుగా రిపేర్ అవ్వడానికి విటమిన్ ఈ ఇంకా జింక్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో మాయిశ్చరైజర్స్ లైక్ కోకో బటర్, షియా బటర్, సిరామైడ్ మాయిశ్చరైజర్స్, అదేవిధంగా హై అల్యూరానిక్ మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటారు కదా. సో ఇవేంటంటే మన స్ట్రెచ్ మార్క్స్ని కంప్లీట్గా రాకుండా ఆపలేకపోయినా చర్మం పొడి బారకుండా అయితే మాత్రం కాపాడుతాయి. సో అందువల్ల ఇవి రాసుకోవడం పర్లేదు, యూజ్ చేయొచ్చు ఈ మాయిశ్చరైజర్స్ని. స్ట్రెచ్ మార్క్స్కి హోమ్ రెమెడీస్ ఏమైనా నిజంగా పనిచేస్తాయా అంటే చాలామంది కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్, ఇంకా విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇలాంటి చాలా రకాలు వాడుతూనే ఉంటారు. ఇటువంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే పూర్తిగా స్ట్రెచ్ మార్క్స్ తగ్గించలేకపోయినా దాని మీద వచ్చే ఇచ్చింగ్, దురద, ఇరిటేషన్ ఇలాంటి వాటిని చర్మం పొడిబారకుండా చేయడం వల్ల ఇవి కాస్త కంట్రోల్ అవుతాయి. కానీ ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ అయితే మాత్రం దీనివల్ల తగ్గడం అనేది జరగదు. ఇంకా డెలివరీ తర్వాత ఈ స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి అసలు ఎటువంటి క్రీమ్స్ వాడచ్చు అంటే డాక్టర్ సలహాతో రెటినాల్ క్రీమ్స్, వాళ్ళు హై అల్యూరానిక్ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా డాక్టర్సే సజెస్ట్ చేస్తారు. కానీ ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీ టైంలోన, ఇంకా అదే విధంగా డెలివరీ తర్వాత బేబీకి పాలు ఇచ్చే టైంలోన అసలు ఇటువంటి క్రీమ్స్ ఏవి వాడకూడదు. అవి రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ సలహా మేరకు మాత్రమే ఈ క్రీమ్స్ అనేవి యూజ్ చేయాలి. అసలు ఈ స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఇది చాలా మందిలో ఉండే డౌట్ కదా. దీనికి వచ్చేసరికి కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ని ఫాలో అయితే మన స్ట్రెచ్ మార్క్స్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. మనందరికీ తెలుసు ఈ సెలబ్రిటీస్ కానీ లేదా హీరోయిన్స్ కానీ ఫిల్మ్ స్టార్స్ కానీ ఇలా చాలామంది ఏంటంటే వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ అవుతుంది, డెలివరీ అవుతుంది, వాళ్ళకి నార్మల్ డెలివరీ, సిజరీన్స్ ఇలా నార్మల్గా మనలాగే అవుతాయి. కానీ తర్వాత మాత్రం వాళ్ళకి అస్సలు ఎటువంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనిపించకుండా నార్మల్గా ప్రెగ్నెన్సీకి ముందు ఉండేటట్టే ఉంటుంది. అలా ఎలా సాధ్యం అవుతుందని చాలామందికి డౌట్ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా పూర్తిగా తగ్గించుకోవడానికి ఏంటంటే కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే ఉన్నాయి. అవి ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసరికి మైక్రో నీడిలింగ్. దీనిలో ఏంటంటే చిన్న చిన్న సూదులతోని మన కొలాజిన్ తయారీని పెంచుతుందనమాట. సో దీనివల్ల ఏంటంటే మన స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గిపోవడానికి, కొలాజిన్ తయారవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ తగ్గిపోవడానికి చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చి ఫ్రాక్షనల్ CO2 లేజర్. ఈ పద్ధతిలో ఏంటంటే ఇది చాలా పాతగా ఉండే ఓల్డ్ ఏజ్, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న స్ట్రెచ్ మార్క్స్ కూడా తగ్గించుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఒక 3 to 6 సిట్టింగ్స్ వరకు కూడా దీన్ని జరుగుతుంది. నెక్స్ట్ పద్ధతి వచ్చేసరికి ఏంటంటే రేడియో ఫ్రీక్వెన్సీ మైక్రో నీడిలింగ్. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొసీజర్లో వచ్చేసరికి మరింత ఎక్కువ కొలాజిన్ అనేది ఉత్పత్తి అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసరికి PRP థెరపీ. ఇందులో వచ్చేసరికి మన స్కిన్లో, మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ని మన స్కిన్ న్యాచురల్గా రిపేర్ చేసుకోవడానికి ప్రోత్సహిస్తాయి అన్నమాట. ఆ విధంగా మన ప్లేట్లెట్లే మన స్కిన్ రిపేర్ అనేది చేసుకోవడానికి ప్రోత్సహిస్తుంది. ఫైనల్ వన్ వచ్చేసరికి కాంబినేషన్ ట్రీట్మెంట్. ఇందులో ఏంటంటే అసలు 1, 2 కాకుండా ఆల్ మిక్స్ అనమాట. అన్ని రకాలు కలిపి, అంటే లేజరు, మైక్రో నీడిలింగ్, PRP థెరపీ అన్ని రకాలు ట్రై చేసి అన్ని రకాలుగా మన ఆ ట్రీట్మెంట్ ప్రకారం 100% రిజల్ట్ అనేది, స్ట్రెచ్ మార్క్స్ అనేది కంప్లీట్గా కనిపించకుండా చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇటువంటి దీనికి కాంబినేషన్ ట్రీట్మెంట్ అనేది చేస్తారు. కానీ ఈ ట్రీట్మెంట్ అనేది అసలు ఎప్పుడు తీసుకోవాలి అంటే కొత్తగా వచ్చిన కొత్తలో అయితే, ఎవరికైతే రెడ్, ఇంకా పింక్, బ్రౌన్, పర్పుల్ కలర్ ఇలా కొత్తగా కనిపించేటప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఏజ్ అనేది తక్కువగా ఉండే వల్ల అయితే చాలా ఎక్కువ రిజల్ట్ 100% వాళ్ళకి క్లియర్ అయిపోతుంది. కానీ ఎవరికైతే స్ట్రెచ్ మార్క్స్ ఏజ్ అనేది ఎక్కువగా ఉంటాయి, అంటే తెలుపు రంగు కానీ సిల్వర్ కలర్ కానీ ఇలా ఏజ్ ఎక్కువ అయిపోయిన స్ట్రెచ్ మార్క్స్కి వచ్చేసరికి ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, కానీ దానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. అది తిరిగి స్ట్రెచ్ మార్క్స్ అన్నీ కంప్లీట్గా క్యూర్ అయి నార్మల్ స్కిన్లా కనిపించడానికి టైం ఎక్కువ పడుతుంది.
చాలామంది దీంతో బాధపడుతూ ఉంటారు కానీ, ఇది బయటికి ఎక్కువగా చెప్పుకొని ఎక్స్‌పోజ్ చేసేనంత పెద్ద సమస్య కాదు. అలా అని కంప్లీట్‌గా అసలు దీన్ని నెగ్లెక్ట్ చేసేయడానికి మనసు ఊరుకోదు. ఎందుకంటే ముందంతా ఇలా లేని నార్మల్ స్కిన్ మనకు మనం మిర్రర్‌లో చూసుకునేటప్పుడు బాధగా ఉంటుంది. సో, అందుకని చాలా మిత్స్ ఉంటాయన్నమాట. అపోహలు బయట మార్కెట్‌లో దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే ఏ క్రీమ్ పడితే ఈ క్రీమ్‌తో స్ట్రెచ్ మార్క్స్ పోతాయంటే అలా కనిపించే ప్రతి క్రీమ్‌ని రాస్తూ ఉంటారు. ఇంకా నిమ్మరసం రాస్తే పోతుంది, టూత్ పేస్ట్ రాస్తే పోతుంది. ఇలా కనిపించినా లేదా ఎవరేమైనా చెప్పినా అవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇటువంటి వాటి వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేది రిజల్ట్ కనిపించదు. సో, ఇటువంటి స్ట్రెచ్ మార్క్స్ ప్రాబ్లమ్స్ గానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా డెలివరీ తర్వాత కానీ, ఇలాంటివి ఏవైనా సరే ఫేస్ చేయాల్సి వస్తుంది అనుకుంటే, దీనికైతే హోమ్ రెమెడీస్ అనేవి ప్రస్తుతానికి ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే డాక్టర్స్ డెలివరీ టైంలో కానీ, ప్రెగ్నెన్సీ టైంలో కానీ డాక్టర్స్ సూచనల ప్రకారం వెయిట్ అనేది పెరగాలి. లేదా జెంట్స్ కానీ నార్మల్‌గా వెయిట్ పెరిగిన లేడీస్ కానీ అంటే ప్రెగ్నెన్సీ టైం కాకుండా నార్మల్ టైంలో అయినా వెయిట్ పెరుగుతున్నాము అంటే, మనం సడన్‌గా వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే, అది తర్వాత కూడా మన స్కిన్ మీద ఎఫెక్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో, అందుకని సడన్‌గా వెయిట్ పెరగడాలు లేదా సడన్‌గా వెయిట్ అనేది లూజ్ అవ్వడము ఇలాంటివన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయో చూసుకోవాలి. డాక్టర్‌ని సంప్రదించాలి. లేదా మీకు సడన్‌గా కొత్తగా ఏమైనా స్ట్రెచ్ మార్క్స్ కనిపిస్తున్నాయి అంటే స్టార్టింగ్ స్టేజ్‌లోనే డెర్మటాలజిస్ట్‌ని కలవడం వల్ల వాళ్ళనేది కరెక్ట్‌గా దానికి ట్రీట్మెంట్ అసలు ఏంటి, నెక్స్ట్ ఏ రీజన్‌తో ఇది అవుతుందనేది మనకి చెప్తారు. ఇంకా వాటర్ ఇంటేక్ అనేది బాగా తీసుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ అనేది బాగా తీసుకోవాలి. సో, ఇవన్నీ ఉంటే స్ట్రెచ్ మార్క్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ప్రెగ్నెన్సీ, డెలివరీ టైంలో స్ట్రెచ్ మార్క్స్ అనేవి కామన్ కాబట్టి ఇలా ఆల్రెడీ వచ్చేసిన స్ట్రెచ్ మార్క్స్ కూడా ట్రీట్మెంట్ అనేది కరెక్ట్‌గా తీసుకొని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉందనుకుంటున్నాను. ఇంకా ఇటువంటి ఎన్నో అపోహలు వాటి మధ్యన ఉండే నిజాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.